హలో ఎవ్రీవన్, రాజ్మా కూర చేయబోతున్నాను. వీడియోలోకి చలో. ఒక కప్పు రాజ్మా తీసుకున్నాను. రాత్రిపూట నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. గింజ బాగా గట్టిగా ఉంటుంది కాబట్టి దాదాపు 10 గంటలు 11 గంటలు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని రాజ్మా వేసుకొని రెండు కప్పులు నీళ్లు పోసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగము, యాలక్కాయి, జింజర్ గార్లిక్ పేస్టు, ఉప్పు, ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. 8-9 విజిల్స్ దాకా రానియాలి. గింజ బాగా సాఫ్ట్గా ఉడికేంత వరకు, మెత్తబడేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత అరకిలో టమోటాలు తీసుకున్నాను, పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక గిన్నెలో ఆయిల్ హీట్ ఎక్కినాక నేను ఆయిల్ నెయ్యి వేసుకున్నాను. జీలకర్ర, బిర్యానీ ఆకు, అది కొంచెం సువాసన వచ్చినాక పచ్చిమిరపకాయలు, అవి కూడా బాగా దోరగా వేయించుకున్నాక ఉల్లిపాయలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. కొంచెం ముక్క మెత్తబడ్డాక ఉప్పు వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి. అవి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత టమోటా పేస్ట్ చేసుకొని కూడా వేసుకోవాలి ఆ ఉల్లిపాయ ముక్కల్లో. ఆ జింజర్ గార్లిక్ పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు, పైకి తేలేంత వరకు వేయించుకోవాలి, బాగా దగ్గరకు వచ్చేంత వరకు. ఆ తర్వాత ప్లేట్ పెట్టుకోవాలి. మనం రాజ్మా ఉడకబెట్టుకున్నాం కదా, రుచికి తగ్గ కారం వేసుకొని కొంచెం వేయించుకోవాలి. రాజ్మా ఉడకబెట్టుకున్నాం కదా, ఉడకబెట్టుకున్న నీళ్ళతో సహా వేసుకోవాలి. ఆ గ్రేవీలో వేసుకొని బాగా ఉడికించుకోవాలి. దాదాపు పావు గంట సేపు దాకా ఉడికించుకోవాలి. ఉడికినాక లాస్ట్ని కొత్తిమీర, చివరిన కసూరి మేతి వేసినాక ఒక నిమిషం ఉంచుకొని ఉడికినాక ఇది కొంచెం చాలా టేస్టీగా ఉంటుంది. పూరీలోకి, రైస్లోకి, అన్నిట్లోకి బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.